కుంకి ఏనుగుల కోసం చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసళ్లమడుగు దగ్గర ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అటవీ ఏనుగుల బెడదకు కుంకి ఏనుగులతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది అంటున్నారు చిత్తూరు డిఎఫ్ఓ భరణి. కర్ణాటక నుంచి 8 మంది కుంకి ఏనుగుల పర్యవేక్షణ కోసం ఏర్పాటుకు వచ్చారని తెలిపారు. ఇక ఏపీ నుంచి మరో 8 మందిని నియమించామని చెప్పారు. 12 ఎకరాల్లో క్యాంపు ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం ప్రాంతంలోని అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా ఏదైతే మదపుటేనుగులు కానీ ఏనుగుల గుంపు గ్రామాల్లోకి వచ్చి పెద్ద ఎత్తున పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కలగజేస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు రావడం, వాటిని తిరుపతి ఏదైతే పలమనేరు సమీపంలోని ముసళ్లమడుగు వద్ద క్యాంపు వద్ద వాటిని నిన్న అర్ధరాత్రికి చేర్చారు. నిన్న విధానసౌధ వద్ద జరిగిన కార్యక్రమంలో 4 కుంకి ఏనుగులను ఏపీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు పంపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీటిని పర్యవేక్షించడానికి ఏదైతే చిత్తూరు డిఎఫ్ఓ భరణి గారు వచ్చారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు గత సంవత్సరం కాలం నుంచి చూస్తున్నారు, అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. వీటికి దీంతో పరిష్కారం, కుంకి ఏనుగులతో పరిష్కారం వస్తుందంటున్నారు. కుంకి ఏనుగులతో మనం డ్రైవింగ్ అండ్ విత్ రిగార్డ్ టు క్యాప్చరింగ్ ఆపరేషన్, ఇప్పుడు పొలం లోపల వస్తుంది, అడవి నుంచి బయట వస్తుందంటే దాని లోపల మళ్ళీ మూవ్ చేయడానికి, అది కాకుండా మనుషుల పైన దాడి చేస్తుందంటే అప్పుడు ఒక ఎలిఫెంట్ మళ్ళీ అటాకింగ్ ఎక్కువ చేస్తుందంటే దాన్ని క్యాప్చర్ చేయడానికి కుంకి ఏనుగులు వాడవచ్చు. సో ఇప్పుడు ఇనీషియల్గా ఏనుగులు వచ్చింది కాబట్టి ఫస్ట్ దీన్ని ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఏరియాకి అక్లమటైజ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం మహోత్సన్ కావడీస్ కూడా స్లోగా ఎలిఫెంట్ని ఒక్కొక్కటి టేక్ ఓవర్ చేయడం ఫ్రమ్ కర్ణాటక మహోత్సన్ కావడీస్ అనేది కూడా జరుగుతుంది. మొత్తం రాష్ట్రంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి మేడం? బయట నుంచి వచ్చేట్టు కాకుండా ఉన్నట్లుండి మనకు తమిళనాడు నుంచి వస్తాయి, అటు ఒరిస్సా నుంచి వస్తాయి. ఇవి కాకుండా మనం ఎన్ని ఉన్నాయి, బయట నుంచి ఎన్ని వస్తాయి మేడం? మనకి యాక్చువల్లీ అన్నీ కూడా ఎంట్రీ పాయింట్స్. ఇప్పుడు మనం చెప్తున్నాము ఆ చిత్తూరు జిల్లాలో ఇది ఎంట్రీ పాయింట్ అంటే ట్రై జంక్షన్ పాయింట్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ ట్రై జంక్షన్ పాయింట్ నుంచి వచ్చిన ఏనుగులు. అది కాకుండా మనకి పార్వతీపురం సైడు ఒడిశా నుంచి ఎంట్రీ అయింది. సో టోటల్ పాపులేషన్ మనం చెప్తున్నది ఇక్కడ ఒక 124, అక్కడ ఒక 17 ఎలిఫెంట్స్. సో ఈ టోటల్ పాపులేషన్ అనేది ఎంట్రీ అయ్యి ఇప్పుడు రెసిడెంట్ పాపులేషన్గా అయిపోయింది. ఈ క్యాంప్లో మొత్తం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది? ఎంత ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు? బడ్జెట్ ఎంత కేటాయించారు? మనకి టోటల్గా ఈ ఏరియా ఎలిఫెంట్ క్యాంప్కి 20 హెక్టేర్ అనేది మనం డిమార్కేట్ చేసాము. దాంట్లో వర్కింగ్ ఏరియా, దట్ మీన్స్ మన ప్రిపరేషన్ ఆఫ్ షెడ్, మహోటీ స్టే, ఇదన్నీ కూడా ఒక 5 హెక్టేర్ ఏరియాలో మనం ఇప్పుడుకు యూస్ చేస్తున్నాము. అదర్ దెన్ దాట్ 20 హెక్టేర్ అనేది ఎలిఫెంట్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి, దానికి అడవి లోపల తిరగడానికి మనం 20 హెక్టేర్ అనేది డిమార్కేట్ చేసి బౌండరీ కూడా చేయడం అనేది జరిగింది. బడ్జెట్ వచ్చి దీనికి స్పెసిఫిక్గా ఇంతే అని లేదు. ఇట్స్ అ స్లో ప్రాసెస్. ఒక్కొక్క వర్క్గా వస్తున్నప్పుడు ఈచ్ యాన్యువల్లో కొన్ని పోర్షన్స్ వస్తుంది, దాన్ని మనం యూజ్ చేసి 1 by 1 డెవలప్ చేస్తూ ఉంటున్నాం. ఈ మధ్య కాలంలో మనం చాలామంది రైతులు చనిపోవడం, విద్యుత్ షాక్తో చనిపోయిన ఏనుగులు, వీటన్నిటి కోసం మీరు ప్రత్యేకంగా కుంకి ఏనుగులే పూర్తి స్థాయిలో రక్షిస్తాయన్నంత ఒక జనంలోకి వెళ్ళింది. కానీ మొత్తం మీద ప్రత్యేకంగా ఒక టీమ్స్, ఏనుగులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి కొన్ని టీమ్స్ను మీరు రెడీ చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా గజా యాప్ను ఒకటి తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ ఎలా పనిచేయవచ్చు? కుంకి ఏనుగులు అనేది 1 మెథడ్ అండ్ 1 ప్రూవెన్ మెథడ్ అని చెప్పవచ్చు. ఇలాంటి మనం క్యాప్చర్ ఆఫ్ ఎలిఫెంట్ ఆర్ డ్రైవింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్కి ఇది యూజ్ చేస్తున్నారు. అదే ఇది విత్ రిగార్డ్ టు గజా యాప్ అనేది ఎర్లీ వార్నింగ్కి పీపుల్కి ఇస్తున్న కాంపెన్సేషన్ తొందరగా వెళ్ళడానికి, దానికోసం ఈ గజా యాప్ అనేది మనం ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ టీమ్ ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఎలిఫెంట్స్ ఎక్కడ ఉంది అన్న మూమెంట్ మిస్ అయిపోకూడదు మనకు. దానివల్ల ఈచ్ లొకేషన్లో ఈచ్ హర్డ్కి అసోసియేట్ చేసి మనం పీపుల్స్ అనేది పెట్టాం. నైట్ టైం వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క ఏనుగు ఎక్కడ ఉంది, దాని ఫర్దర్ ఏదైనా పాసిబిలిటీ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ లైఫ్ ఉందా, ఇదన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేసి అది జరగకుండా, ఎనీ అన్ఫోర్స్డ్ ఇన్సిడెంట్ జరగకుండా కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ మేడం. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ముసళ్లమడుగు క్యాంపు నుంచి.
కుంకి ఏనుగుల కోసం ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. టైం ప్రకారం ఆహారం అందిస్తారు. ఏ టైంకి ఏ ఫుడ్ పెట్టాలని సిబ్బందికి ముందే ట్రైనింగ్ ఇప్పించారు. కుంకి ఏనుగుల సంరక్షణ కోసం 16 మందికి శిక్షణ సిబ్బందిని నియమించారు. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నారు. ఉదయం రాగి సంగటి, కొబ్బరి నీళ్లు, సాయంత్రం మరోసారి పోషకాహారం అందిస్తున్నారు. శిక్షణ పొందిన మావటి పర్యవేక్షణలో ఏనుగులు ఉంటాయి. అటవీ అధికారుల్లో కొంతమందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించారు. ఏనుగుల ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు విజయనగరం, ప్రకాశం, ఏదైతే పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడి నుంచి అటవీ గ్రామాల ప్రజలను, పంట పొలాలను రక్షించడానికి వీలుగా కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి ప్రభుత్వం తీసుకొచ్చింది. నిన్న ఏదైతే విధాన సౌధ వద్ద జరిగిన కార్యక్రమంలో 4 కుంకి ఏనుగులను ఏపీ రాష్ట్రానికి కేటాయించారు. ఈ సందర్భంగా ఆ ఏనుగుల సంరక్షణ కోసం చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొసలమడుగు వద్ద ఒక క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఆ క్యాంపులో ఉన్నాము. ఇంతకు మునిపే నిన్న అర్ధరాత్రికి ఇక్కడికి 11 గంటలకు ఏనుగులకు తీసుకొచ్చారు. వాటి కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. మొత్తం 20 ఎకరాల్లో ఈ క్యాంపు ఉంది. మొత్తం 50 ఎకరాలు ఇందుకోసం కేటాయించారు. మొత్తం మీద ఇక్కడైతే ప్రస్తుతం క్యాంపు వద్ద వచ్చిన ఏనుగులను అటవీ శాఖకు సంబంధించిన డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 8 మందికి కూడా శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం మనతో శిక్షణ పొందిన ఒక మావటి ఉన్నాడు, కుప్పానికి సంబంధించి. మీరు ఏ ఊరినా, శిక్షణ పొందారు, ఏమేమి నేర్పించారు? ఏనుగు ఎట్లా దానికి డ్రైవ్ చేయాలా, అరవై ఏనుగులు ఎట్లా పట్టాలా, దాని ట్రైనింగ్ ఇచ్చింది. ఎన్ని రోజులు ఇచ్చారన్నా? ఒక నెల ఇచ్చింది ట్రైనింగ్. మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చింది. ఇప్పుడు 60 ఏనుగులు పట్టవచ్చు, మేమే పట్టేస్తాము. పట్టేస్తారు ఖచ్చితంగా పట్టము. దాని ముందు మాకు ఐడియా లేదు. దాని ముందు ఏనుగు కోసం మాకు ఏం ఐడియా లేదు. ఇప్పుడు ఏం చెప్తారో అనేసి చేస్తాము. ఎట్లా మీకు ట్రైనింగ్లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదు. మంచి దగ్గర ఇబ్బంది ట్రైనింగ్ ఇచ్చినారు. తెలియకున్న విషయం ఏమైనా అడగ చెప్తారు, బాగా చెప్పినారు. భోజనం ఏమేమి పెట్టాలన్నారు ఏనుగులకి? ఫుడ్ అటు గవర్నమెంట్ పెట్టారు, ఏమేమి పెట్టారో తెలీదు. అంటే ఇప్పుడు రాగి రోజు మార్నింగ్ ఈవినింగ్ ఎన్ని ముద్దలు పెట్టారన్నా? ముద్దలు లెక్కలేదు. ఒక 8 కేజీ బియ్యం, 8 కేజీ రాగి 2 కలిపి సంగటి ముద్ద చేసి తినిపిల్ల. ఒక ఏనుగుకి చేసి పెడతారు. మళ్ళీ సాయంత్రం ఏమైనా పెడతారా? సాయంకాలం మళ్ళీ వడ్లు ఉన్నాయి, వడ్లు కోసు 2 కలిపి పెట్టాలా. మళ్ళీ బెల్లము, అర్థం తిన్న తర్వాత బెల్లము, టంకాయ అది పెట్టాలా. అంతే. మొత్తము ఎంతమంది మీరు ట్రైనింగ్ పోయింది? ట్రైనింగ్ పోయినా 15 మంది. 15 మంది. ఎంతమంది? అందరికి ఏమేమి శిక్షణ? అందరికీ అదే ఎక్కేది, దాని మీద ఎక్కి దిగాల, తోడుకోపోవాలా, మనకి కాయలు వచ్చినప్పుడు ఏం చేయాలా, ఏం పెట్టాలా, అన్ని ట్రైనింగ్ ఇచ్చినారు. ఇది ఎప్పుడన్నా మీరు ఇట్లా రిస్క్ ఆపరేషన్ తీసుకెళ్లారా మిమ్మల్ని? లేదు, ఇప్పుడు లేదు. కానీ ట్రైనింగ్ పోయినప్పుడు మాకు ఇచ్చినారు. ఇంతకుముందు ఎప్పుడన్నా మన జిల్లాలో రిస్క్ ఆపరేషన్ జరిగినప్పుడు వెళ్ళారా మీరు? ఎక్కడి వరకు వెళ్ళారు? పలమనేరు, చిత్తూరు. అప్పుడు ఏమేమి పని చేస్తారు? మళ్ళీ విజయనగరం, పార్వతీపురం పోయినాం. ఇదే పని. మొత్తం ఇన్ని ఏనుగులు భయంగా అనిపించలేదా మీరు? అంత పెద్ద జంతువులు చిన్నప్పటి నుంచి ఏనుగులు అలవాటు మీకు? లేదు, అట్లా అలవాటు లేదు. ఈత డిపార్ట్మెంట్లోకి వచ్చి ఎన్ని ఏళ్ళు? నాకు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. మీ పేరు? నా పేరు మధు. మీకు ఇప్పుడు ధైర్యంగా మీరు ఏనుగును హ్యాండ్ ఓవర్ చేయగలరా? దాన్ని హ్యాండిల్ చేస్తారా? చేస్తాం. అయితే ఇప్పుడు ఏదైతే మావటిగా శిక్షణ పొందిన మధు చెప్తున్నది ఏమంటే, ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రము ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తాము. అందుకోసం ఉదయం రాగి అన్నంతో పాటు సాయంత్రం కూడా అందిస్తాం. అదేవిధంగా టెంకాయ పాలు కూడా ప్రత్యేకంగా అందిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం వచ్చిన 4 ఏనుగులే కాకుండా మరో 2 ఏనుగులు కూడా రానున్నాయి. వచ్చే 2 ఏనుగులను ఏదైతే తిరుపతి సమీపంలోనే జూ పార్క్లో ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈరోజు బయట నుంచి వచ్చిన ఏనుగులను 15 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఆ తర్వాత 2 నెలల తర్వాతనే వీటిని ఆపరేషన్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇవి కొంత కుంకి ఏనుగులు రావడం వల్ల జిల్లాలో రోజుకు పెరిగిపోతున్న ఏనుగుల దాడుల నుంచి రైతులను కానీ గ్రామీణ ప్రజలను రక్షించడానికి ముఖ్యంగా మదపటి ఏనుగులు ఏవైతే పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్నప్పుడు వాటిని లోబర్చుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా 15 మంది శిక్షణ తీసుకున్నారు. ఇందులో కొంతమంది ఏనుగులను హ్యాండిల్ చేయడానికి, మరికొంతమంది వాటికి ఆహారాన్ని అందించే విధంగా వాటికి పోషణ విలువలు ఏదైతే రోజు ఆహారాన్ని ఏ విధంగా అందించాలన్న విషయాన్ని డుబారాలోని శిక్షణా కేంద్రంలో వారు శిక్షణ పొందినట్లు మావటి మధు మనతో అన్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఇటు మొసలమడుగు క్యాంపు నుంచి.
అడవి ఏనుగులను పట్టుకునేందుకు క్యాంపులో బోన్లు సిద్ధం చేశారు. పెద్ద పెద్ద దుంగలతో భారీ బోన్లు ఏర్పాటు చేశారు. ఏనుగులు అదుపులోకి వచ్చే వరకు బోన్లోనే ఉంచనున్నారు. ఆపరేషన్ గజాల్లాగా ఏదైతే ఏనుగును మదప్టేనుగును కుంకి ఏనుగుల సాయంతో బంధించిన తర్వాత వాటిని ఈ విధంగా తీసుకుని వచ్చి క్యాంపులోనే ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే ఈ క్యాంపులో ఉన్న ఈ నిర్మాణంలోనే ఆ ఏనుగును ఉంచుతారు. దీన్ని క్యాజ్వే అంటారు. మొత్తం మీద చూస్తే ఏదైతే దీన్ని నిర్మించడానికి మొత్తం బలమైన దుంగలను వాడారు. చాలా చావదేరి ఉన్న దుంగల్నే వాడారు. ఇటు ఏనుగును లోపలికి వెళ్ళడానికి ఏదైతే ఈ ఏనుగు మదప్టేనుగు పట్టుబడ్డ మదప్టేనుగును ఈ విధంగా లోపలికి పంపిస్తారు. పంపించేటప్పుడు దాని హైట్కి తగ్గట్టు ఇక్కడున్న దుంగలను అటు జరిపి తర్వాత వీటిని లోపలికి పంపే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో మదప్టేనుగు తమ అదుపులోకి వచ్చేంత వరకు ఈ ప్రాంతంలోనే ఉంచుతారు. చాలా పటిష్టంగా దుంగలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు 10 అడుగులు ఉన్న చుట్టుకొలత ఉన్న దుంగలను కూడా వాడారు. మొత్తం మీద చూస్తే ఇందుకోసం పటిష్టంగా ఇలాంటి నిర్మాణాలను 2 ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఒకటి, దీని తర్వాత అటవీ ప్రాంతంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఏనుగును ఇక్కడ ఉంచి వాటి ఆరోగ్య రక్షణను ఎప్పటికప్పుడు గమనిస్తూ చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మదపటేనుగు బంధించబడ్డ తర్వాత తీసుకొస్తారు. కుంకి ఏనుగుల సాయంతో తీసుకొచ్చిన పట్టుబడ్డ ఏనుగును ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సుమారు 15 రోజుల నుంచి నెల రోజుల లోపలే ఉంచి వాటికి ఆహారాన్ని అందిస్తూ మావటులు ఏదైతే తమ అదుపులోకి వచ్చేంత వరకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఉన్న ఈ పొడవైన దుంగలను ఏనుగు లోపలికి వెళ్ళిన తర్వాత వీటిని తిరిగి పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ 3 దుంగలను పొడవైటిని పెంచారు. అది 4వ దుంగ. ఈ 4 దుంగలను పక్కకు జరిపి లోపలికి ఏనుగు పోయిన తర్వాత పూర్తిగా దాన్ని ఒక బందీఖానలాగా ఏర్పాటు చేస్తారు. లోపల ఉన్న ఏనుగు ఆహారాన్ని నీటిని బయట నుంచే అందిస్తారు. మొత్తం మీద ఈ నిర్మాణం ఇలాంటి వాటిలో మదపటేనుగులను బంధించడానికి చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఆహారాన్ని ఏ విధంగా అందించాలి, వైద్య పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలన్న దానికి ప్రత్యేకంగా 2 డాక్టర్లను కూడా ఈ క్యాంపు కోసం నియమించుకున్నట్లు ఏదైతే అటవీ శాఖ అధికారులు తెలిపారో అదేవిధంగా ప్రస్తుతం శిక్షణ పొందిన 15 మంది శిక్షకులు కూడా ఉన్నారు. వీరిలో ఏనుగును సంరక్షించేవారు, ఏనుగును ఏదైతే హ్యాండిల్ చేస్తూ కుంకి మదపటేనుగుల మీదకి తీసుకువెళ్ళారు, అదేవిధంగా ఏనుగులను అదుపులోకి తీసుకుని వాటిని ఏ విధంగా మచ్చిక చేసుకోవాలన్న విషయాల మీద నెల రోజుల పాటు దుబారాలో ట్రైనింగ్ పొందామని కూడా ఇంతకుముందు మనతో మాట్లాడిన ఏదైతే మావటి గోపి కూడా మధు తెలిపారు. మొత్తం మీద ఇక్కడున్న 15 మందికి ప్రత్యేకంగా శిక్షణ పొందారు. వీరంతా కుప్పము, పలమనేరు ప్రాంతాలకు సంబంధించిన వారే. వీరు ఈ శిక్షణ పొందిన వారంతా వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్న విషయం మీదనే చర్యలు తీసుకుంటారు. శిక్షణ పొందారు. వారికి సహాయంగా కూడా దుబారా నుంచి 2 వచ్చారు. వారు కొద్ది రోజుల పాటు ఉండి తిరిగి వెళ్ళనున్నారు. మొత్తం మీద ఈ నిర్మాణం ఏదైతే కర్రలతో పెద్ద పెద్ద దుంగలతో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణంలోనే పట్టుబడ్డ ఏనుగును ఉంచబోతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ముసలమడుగు క్యాంపు నుంచి. రెవెన్యూ, అటవీ అధికారులు కలిసి కుంకి ఏనుగుల కోసం క్యాంపులో చెరువును ఏర్పాటు చేశారు. సహజ సిద్ధంగా ఏర్పడ్డ చెరువును అభివృద్ధి చేశారు. కుంకి ఏనుగులు స్వేచ్ఛగా తిరిగేలా చూస్తున్నారు. ఏనుగులు ఎక్కువగా తినే చెట్లను పెంచారు. ఇక వాటి పోషణకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కుంకి ఏనుగులు ఉంచడానికి ముందు జాగ్రత్త చర్యగా గత 4 నెలల నుంచి ఎప్పుడైతే ఆగస్టు నెలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు నిర్వహించి ఆ తర్వాత ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనుకున్నప్పటి నుంచి అటవీ శాఖ మొత్తం మొసళ్ళమడుగు ప్రాజెక్టు గతంలో 2014 సమయంలోనే మొసళ్ళమడుగు ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆలోచన అటవీ శాఖకు వచ్చింది. అప్పట్లో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో ప్రాజెక్టు వాయిదా పడింది. తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఏదైతే అమర్నాథ్ రెడ్డి జోక్యంతో ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం, పవన్ కళ్యాణ్ నేరుగా ఈ విషయాన్ని అటు సీఎంతో చర్చించి వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడడం, ఆయన 6 కుంకి ఏనుగులను ఇప్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏదైతే కుంకి ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలం ఏదైతే ఈ ప్రాంతంలో సహసిద్ధంగా 2 చెరువులు ఉన్నాయి. దీన్ని మొసళ్ళమడుగు అంటారు. గతంలో ఏదైతే ఈ చెరువులో మొసళ్ళు ఉండేవి, కొంత అటవీ శాఖకు సంబంధించి కొంత ఏదైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ప్రాంతం కావడంతో ఇరిగేషన్ శాఖకు సంబంధించి కొంత భూమిని వదిలేసి అటవీ ప్రాంతంలో ఒక చెరువును ఏర్పాటు చేశారు. ఈ చెరువులో సహసిద్ధంగానే వాటరు
ఒక 7-8 నెలల పాటు ఉండే అవకాశం ఉండడం వల్ల ఇది ఏనుగులు తాగునీటికి ఇక్కడికి వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. కుంకి ఏనుగులు స్వేచ్ఛగా ఇక్కడికి రావడానికి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా కుంకి ఏనుగులు బయటికి వెళ్లకుండా ఉండడానికి ముఖ్యంగా చాలా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. మనం చూడవచ్చు ఈ సన్నని తీగలతో ఏర్పాటు చేసిన కంచె ఎలక్ట్రికల్ షాక్ ఇటు సోలార్ సిస్టమ్ ద్వారాను అటు ఎలక్ట్రికల్ ద్వారాను రెండు వైపులా పనిచేసే విధంగా ప్లాన్ చేశారు. పైన ఏదైతే ఖాళీ గ్యాప్ ఉందో అక్కడ సోలార్ ప్లేట్స్ బిగించడానికి కూడా చర్యలు తీసుకోబోతున్నారు. రాత్రిపూట మాత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ వచ్చే అవకాశంగా ప్రత్యేకంగా ఈ సోలార్ ఫెన్సింగ్ కోసం ఒక ట్రాన్స్ఫార్మర్ని కూడా ఏదైతే సోలార్ ఫెన్సింగ్ ఈ విద్యుత్ కంచె కోసం ఒక ట్రాన్స్ఫార్మర్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ విధమైన సోలార్ కంచె ఏర్పాటు చేశారు. చూడడానికి చాలా చిన్న చిన్న తీగలు ఉంటాయి, భూమికి పూర్తిగా ఆనుకోవు, గాలికి ఎగురుతూనే ఉన్న ఈ సన్న తీగలతో నిరంతరము విద్యుత్ ప్రవహిస్తుంటుంది. ఇది ప్రాణాలు తీసే అంత విద్యుత్ కాదు, కేవలం చిన్న షాక్తో బయటకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఏదైతే కింది వరకు వెళ్తే మనం ఏదైతే అటు చూడవచ్చు పూర్తి స్థాయిలో తీగలు గాలికి ఊగుతున్న పరిస్థితి. అయితే కింద ఏదైతే చిన్న చిన్న జంతువులు ఇటు పాములని కానీ ఇతర చిన్న జంతువులు దాటుకోవడానికి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ అడవి నుంచి లోపలికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు పటిష్టంగా ఈ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి. మొత్తం 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఏదైతే మొసలమడుగు కుంకి ఏనుగుల క్యాంపులో ప్రస్తుతం 20 ఎకరాలను తమ ఆధీనంలో తీసుకుని పూర్తిగా అభివృద్ధి చేశారు. ఇందులో ఇలాంటి చెరువులు 2 ఉన్నాయి. అదేవిధంగా ఇటు ప్రత్యేకంగా నీటి కోసం 3 క్యాంపులను 3 కందకాలు తవ్వారు. ఆ నీటిలో అవి ఏదైతే వేసవిలో ఇబ్బంది పడకుండా వాటిని నింపి ఆ ప్రాంతంలోనే అవి నీరు తాగడానికి స్నానం చేయడానికి వీలుగా కూడా చర్యలు తీసుకున్నామని ఇంతకు మునిపే మనతో మాట్లాడిన అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే కుంకి ఏనుగులు పూర్తిగా జాగ్రత్తగా ఉండడానికి వాటి పోషణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్తో పాటు ఆహారం కూడా స్వయం సమృద్ధిగా ఈ ప్రాంతంలోనే వాటికి కోసం ప్రత్యేకంగా చెట్లను పెంచడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అందుకోసం ఏదైతే ఏనుగులు ఇష్టంగా తినే వెదరు రాగి ఇలాంటి చెట్లను పెంచుతున్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా ఆహారాన్ని ఈ ప్రాంతంలో విరివిగా దొరికే రాగి అన్నాన్ని కూడా అలవాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అత్యధికంగా రాగి పంట ఇటు కుప్పంతో పాటు పలమనేరు ప్రాంతంలో కూడా పండే అవకాశం ఉంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటి పోషణకు కూడా వీలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద చాలా పటిష్టంగా కుంకి ఏనుగులకు సంబంధించిన క్యాంపును నిర్వహణ కోసం అటవీ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, మొసళ్ళమడుగు క్యాంపు నుంచి. కర్ణాటక నుంచి వచ్చిన కుంకి ఏనుగులను ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్న ఈ మొసళ్ళమడుగులోని ఈ క్యాంపులో ఉంచారో ఏనుగులు బయటికి రాకుండా పూర్తి కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే ఈ ట్రెంచింగ్ సుమారు 10 అడుగుల లోతుకు ట్రెంచింగ్ కొట్టారు. వెడల్పు 6 నుంచి 7 అడుగులు ఉంది. అంటే ఏనుగు దాటుకోవడానికి వీలు లేకుండా ట్రెంచింగ్ ఏర్పాటు చేశారు. ఇది మొదటి అంచె. అంటే బయట నుంచి వచ్చే ఏనుగులు ఏదైతే ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నందువల్ల బయట నుంచి ఏనుగులు లోపలికి వచ్చే అవకాశం వస్తే అవి కుంకి ఏనుగుల మీద దాడి చేయకుండా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అటు ఏదైతే ఒకవేళ ఇది దాటుకొని లోపలికి వెళ్ళినా కూడా ఏదైతే అటు వేలాడే తీగల ద్వారా ఒక రోలింగ్ కంచెను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల నిరంతరం అందులో కొంత విద్యుత్ ప్రవాహం కొనసాగుతుంటుంది. సోలార్ ద్వారా ఇది పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా వీటి కోసం బ్యాటరీలు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆ పైన ఏదైతే ఆ స్తంభం పోల్కు పైన సోలార్ ప్లేట్ అమర్చి నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఈ విధంగా 2 అంచెల భద్రత ఇటు ఏనుగులు కల్పిస్తున్నారు. ఒకవేళ కుంకి ఏనుగులు ఒకవేళ అదుపు తప్పి బయటకు వచ్చే
ప్రమాదం ఉన్నందువల్ల అవి కూడా బయటికి రాకుండా ఈ ముందుగా విద్యుత్ కంచె అడ్డుకుంటుంది, ఆ తర్వాత ఏదైతే ఫెన్సింగ్ కూడా అడ్డుకుంటుంది. 50 ఎకరాల పొడవున ఇదే విధంగా ఈ సోలార్ ఫెన్సింగ్తో పాటు ఈ విధమైన ట్రెంచింగ్ కూడా కొట్టిన పరిస్థితి. మొత్తం మీద అటవీ శాఖ గత 4 నెలలుగా ఏదైతే ఆగస్టు నెల నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇటు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ముందు జాగ్రత్తగా చర్యలు ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఏనుగులు బయటికి రాకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి, వాటికి ఎలాంటి ఆహారాన్ని అందించాలి, ఆహారం కోసం ఈ ప్రాంతంలో ఉన్న మొక్కలేంటి, అదేవిధంగా బయట నుంచి ఏం తెప్పించాలి, వీటికి ఎలాంటి ఫుడ్ అందజేయాలి అన్న విషయాల మీద ఒక నెల రోజుల పాటు 15 మంది మావోట్లకు ఏనుగు సహాయకులకు ఏదైతే శిక్షణ ఇచ్చారో. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, పలమనేరులోని మొసళ్ళమడుగు కుంకి ఏనుగుల క్యాంపు వద్ద నుంచి.